సీత, ఎక్కడికి వెళ్ళిపోయావు? వీళ్ళు అప్పు తీర్చడం కోసం పాపం మీ ఫ్రెండ్స్ వాళ్ళ నగలు కూడా ఇవ్వబోయారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ పెళ్లి జరగడానికి మీ నగలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. అదేంటి సీత, చూస్తూ చూస్తూ ఆడపిల్ల పెళ్లి ఆగిపోతుంటే ఎలా ఊరుకుంటాం? ఇప్పుడు అవేమీ అవసరం లేదు. మీరందరూ కూర్చోండి, పెళ్లి తప్పకుండా జరుగుతుంది. దయచేసి అందరూ కూర్చోండి, కూర్చోండి. అత్తయ్య, మిమ్మల్ని అత్తయ్య. ఇదేంటి అక్క ఆవిడ్ని కొత్తగా వరుస పెట్టి పిలుస్తోంది? అదే నాకు అర్థం కావట్లేదు దాక్షాయిని. మీరు రామరాజు గారి తల్లి స్థానంలో ఉన్నారు కదా, అందుకే అత్తయ్య అని పిలిచాను. మీరొకసారి పక్కకొస్తే మీతో మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడాలి? ఇక్కడ కాదు, పర్సనల్గా లోపలికొస్తే చెప్తాను. పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 10 నిమిషాలుందమ్మా. అయితే మాకు 5 నిమిషాలు చాలు, మేము వచ్చేస్తాం. అత్తయ్య రండి. ఏంటి కొత్తగా నీ ప్లాన్ ఏంటి? అసలు నీ ధైర్యం ఏంటి? నీ భర్తతో నన్ను అమ్మ అని పిలిపించలేకపోయినా నువ్వు మాత్రం అందరి ముందు అత్తయ్యా అని పిలిచావు. అవన్నీ తర్వాత మీకొక షాకింగ్ విషయం చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటది? మీ కూతురు ఈ కళ్యాణ మంటపంలోనే ఉంది. ఏమన్నావు? ఏం చెప్తున్నావు? నన్ను ఆట పట్టిస్తున్నావు కదా? లేదు శకుంతలాదేవి గారు, నిజమే చెప్తున్నాను. బ్రతికే ఉందని నేను చెప్తే సాక్ష్యం ఏంటని మీరు అడుగుతారు. అందుకే సాక్ష్యంతోనే వచ్చాను. సీత! అవును, నమ్మకం లేదా? ఒక్క నిమిషం. ఈ లాకెట్ గుర్తుందా? పుట్టిన వెంటనే మీ కూతురు మెళ్ళో మీరు వేసిన లాకెట్.
పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? 5 నిమిషాలు ఉందమ్మా. మరెందుకు ఇంకా ఎదురు చూస్తున్నారు? త్వరగా కానివ్వండి. అనుకున్న ముహూర్తానికి ఈ పెళ్లి జరిగిపోవాలి. కూర్చోండి, కూర్చో చిట్టి, కూర్చో కూర్చో. పంతులు గారు త్వరగా మంత్రాలు చదవండి. సీత, శకుంతలాదేవికి ఏం చెప్పావు? సడన్ గా మాట మార్చేసింది. అదంతా ఇప్పుడెందుకండి? తనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తుంది. అది చూస్తూ ఉండండి. కూర్చోండి. రేయ్, డైమండ్ రాజు వచ్చాడు, పట్టుకొని రావాలి. ఆగండి, ఆగండి. అసలు మీకు బుద్ధుందా? అరే, అతను పెళ్లి కూతురికి స్వయాన రక్తం పంచుకు పుట్టిన అన్న. ఇక్కడ అతని చెల్లెలి పెళ్లి జరుగుతుంటే మధ్యలో మీ అప్పులు గోలంటయ్యా. రాజు, అక్కడే నిలబడ్డావే, దా వచ్చి నీ చెల్లెలి పక్కన నిలబడు. తనకి సంతోషంగా ఉంటుంది. ఏంటమ్మా ఇది? న్యాయం చేసి మా డబ్బులు మాకిప్పించమంటే దగ్గరుండి మీరే పెళ్లి జరిపిస్తానంటారేంటి? ఏయ్, అసలు మీరు మనుషులేనా? ఒక ఆడపిల్ల పెళ్లి కంటే మీకు మీ అప్పు ముఖ్యం అయిపోయిందా? సరే సరే, మీ డబ్బు నేనిస్తాను, సరేనా? గొడవ చేయకుండా సైలెంట్ గా ఉండండి. రాజు, వెళ్ళు. రాజు, వెళ్ళు. నీ చెల్లి పక్క నించో. వెళ్ళు రాజు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నిలబడక్కడా. త్వరగా కానివ్వండి పంతులు గారు, కానివ్వండి. అత్తయ్య గారు, నూతన వధువరులను ఆశీర్వదించడానికి ఎవరి చేతుల్లోనూ అక్షింతలు లేవు. అరే, అందరికీ అక్షింతలు నేనిస్తాను కదా. ఏది, నువ్వేం కంగారు పడకు, నేనున్నానుగా. ఇదిగో తీసుకోమ్మా. తీసుకోమ్మా, నువ్వు కూడా తీసుకోరాజు. ఇదిగో మీరు కూడా తీసుకోండి అయ్యా. తీసుకోండి, తీసుకోండి. రామరాజు, తీసుకో. తీసుకోరా నువ్వు కూడా. ఇదిగో అక్షంతలు బాబు, తీసుకో. నేను అందరికి ఇచ్చొస్తాను. సీతక్క మామూలుది కాదు సరస్వతి. పెళ్ళాపాలని వచ్చిన శకుంతలతోనే పెళ్లి చేయిస్తుంది. అందరికీ ఇచ్చేసాను సీత. ఇక ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది. బాబు, జీలకర్ర బెల్లం పెట్టుకోండి. బాబు, గట్టి మేళం వాయించండి.
నాని ఒరే నాని మేం చెప్పిందంతా గుర్తుందా? అనయ్య జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. శబాషిరా నాని, ఇదే మాట మీద ఉండు. ఈ అన్నయ్యల పేరు నిలబెట్టరా. అలాగే అన్నయ్య, ఖచ్చితంగా. ఎక్కడ తగ్గకూడదు. ఏ చిట్టి, నీకు సిగ్గు అనిపించకపోతే సిగ్గుపడుతున్నట్టు నటించు. అంతా గుర్తుంది కదా నీకు? జాగ్రత్త. రే నాని, చిట్టి వస్తుంది. నువ్వెక్కడ తగ్గొద్దు, ఓకేనా? గుర్తుంచుకో. సరిగ్గా నిల్చోరా. ధైర్యంగా చూడరా. రేయ్, ధైర్యంగా చూడరా, సిగ్గుపడతావు. చూడు నాని, లోపలికి వెళ్ళరా. చిట్టి, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళు. ఇదేంటి చిట్టి, వెళ్ళమంటే ఆలోచిస్తావేంటి? అన్నయ్య, ఇదేంటన్నయ్య చిట్టి లోపలికి వెళ్ళట్లేదు? నాకు మాత్రమేం తెలుసురా. చిట్టి, నీకే చెప్పేది, వెళ్ళు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు అంటారే గాని సినిమాల్లో లెక్క ఒక్కరు కూడా లోపలికి దోషి తలుపులు పెట్టరేంది? పోసిని అసాధ్యం కోలా. వెళ్ళవే, మూసుకొని. వేయండి, డోర్ వేయండి. అంటే అన్నయ్య అది అంటే అది పదండి పదండి. సరే శంకరన్నయ్య శ్రావణన్నయ్య చెప్పినట్టు ఇక్కడ ఏం జరగడం లేదేంటి? ఇది దాని పాటికి అది సైలెంట్గా ఉంది.
నువ్వు నేనని ఇక ఏరు కామని మన జంట పేరు ప్రేమి అయ్యేలా చూడు సక్కగా ఇలా ఇలా ముచ్చటాడగా రామ సక్కగా అలా అలా ఆడి పాడగా ఎన్నెన్ని ఆశలు ఎన్నెన్ని ఊహలు నిలేసుకున్న కొంగుముళ్ళలో ఎన్నెన్ని నవ్వులు ఇంకెన్ని రంగులు కలేసుకున్న కొంటి కళ్ళలో ఏంటండి కొత్తగా చూస్తున్నారు? నాకెందుకో కొత్తగానే కనిపిస్తున్నావు సీత. ఎందుకో కారణం తెలుసుకోవచ్చా? శకుంతలాదేవి గారికి మనం అంటేనే పడదు. ఎలాగైనా పెళ్లి ఆపాలి అనుకుంది. ఊరి జనం ముందు అవమానం పాలు చేద్దాం అనుకుంది. అలాంటి మనిషికి లోపలికి తీసుకెళ్లి ఏం చెప్పావు సీత? ఎందుకు తనే అక్షంతలు వేసి దగ్గరుండి పెళ్లి చేసింది? నిజం చెప్పానండి. ఏంటా నిజం? ఇంతవరకు మీకు కూడా తెలియని నిజం. నాకు కూడా తెలియని నిజమా? అంటే శకుంతల దేవికి తన కూతురు బ్రతికే ఉందని చెప్పాను. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసని చెప్పాను. ఏంటి సీత ఇదంతా? ఆవిడ కూతురు బతుకుండటం ఏంటి? తనెవరో నీకు తెలియటం ఏంటి? అసలు శకుంతల పగే మావయ్య గారు మోసం చేశారు అనే దానికన్నా ఎక్కువ తన కన్న బిడ్డ తనకి దూరమైందని. ఆ మాట నాతో అంటే నేను ఆరా తీసి ఆ కూతురు ఎవరో తెలుసుకున్నాను. నిజంగా ఇదంతా వింటుంటే నాకు చాలా షాకింగ్గా ఉంది సీత. ఇంతకీ శకుంతల బిడ్డెవరు? మీరు నిందలు పడుతూ ఒక అన్నగా అండగా ఉన్న మీ చెల్లెలు మంజుల. ఏంటి సీత నువ్వు చెప్పేది? అవునండి, మంజులకు 6 ఏళ్లున్నప్పుడు మీ నాన్నగారు మీకు అప్పగించిన అమ్మాయే ఆ శకుంతల కూతురు. ఇదంతా నువ్వెలా తెలుసుకోగలిగావు? గుళ్ళో మావయ్య గారి స్నేహితుడు మాధవరావు గారు అనుకోకుండా నాకు పరిచయం అయ్యారు. నారాయణ మరి మాధవరావు గారు, ఈమె సీత గారు, భూపతి గారి పెద్ద కోడలు. శకుంతల కూతురుకు సంబంధించిన పక్కా ఆధారాలు నాకు దొరికాయమ్మా. నమస్తే అండి. నమస్కారం. కూర్చో సీతమ్మా. శకుంతలాదేవి బిడ్డకు సంబంధించిన ఏవో ఆధారాలున్నాయని ఫోన్ చేశారు. అవేంటండి? నువ్వెళ్ళి అవి తీసుకురా. అలాగయ్యా. శకుంతల తన బిడ్డ బతికే ఉందని నమ్మడానికి చూడమ్మా చిట్టి,
నేను దాక్షాయిని సరస్వతి ముగ్గురం కూడా చిన్న చిన్న మాట పట్టింపులే తప్ప తోడికోడలుగా కలిసే ఉన్నాం. అలాగే ఇప్పుడు నువ్వు మాలో చేరావు. మగవాళ్లు ఎంత పాకులాడినా తోడికోడళ్లు కలిసుండటం మీద, ఇంట్లో ఆడవాళ్ల సహనం మీద మాత్రమే కుటుంబం గౌరవం నిలబడుతుంది. ఉమ్మడి కుటుంబం సంతోషంగా ఉంటుంది. రా, వచ్చి దీపం వెలిగించు. సిల్లే, సీకట్లో ఉన్న మా బతుకులకి జీవితాన్నిచ్చి వెలుగునిచ్చావు. ఇప్పుడు నా సెల్లితో దీపం వెలిగించి మీలో ఒకదానిగా చేసుకుంటున్నారు. మాకు అయినోళ్ళు లేకుండా చేసి ఆ దేవుడు అన్యాయం చేసిండు అనుకున్నా గాని ఆ దేవుడే అయినోళ్ళు లెక్క మా పక్కుంటాడని అనుకోలేదు చెల్లె, అనుకోలేదు. మనకి కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడు లేడనుకుంటాం గాని అవసరమైనప్పుడు ఆ దేవుడు ఖచ్చితంగా దారి చూపిస్తాడు రాజు. నీకు మన కుటుంబాన్ని, చిట్టికి నానిని తోడుగా ఇచ్చాడు. చిట్టి, దీపం వెలిగించు. అమ్మాయి గారు, జ్యూస్ తాగండి. నాకొద్దు. వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినలేదు, కనీసం జ్యూస్ అన్న తాగండి. విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా మంజుల, నువ్వు నాకింక లేవు అనుకుంటూ, నిన్నే తలుచుకుంటూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా? సరిగ్గా తిండి సహించక ఎంతో కుమిలిపోయాను. కానీ నువ్వు వచ్చిన దగ్గర నుంచి నన్ను మాట మాత్రంగానైనా పలకరించకపోవటం నన్నింకా ఆవేదనకి గురి చేస్తోంది. సరే తల్లి, ఏ బంధాలు తెలియక ఒంటరిగా బతికిన నీకు సడన్ గా అమ్మా అని పిలవాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎంత నా కడుపున పుట్టినా కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు చేరువవ్వాలి అంటే కాస్త సమయం పడుతుంది. నిన్ను నేను అర్థం చేసుకోగలనమ్మా. తొందరలోనే నువ్వు కూడా ఈ అమ్మ మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నా ప్రేమ మాత్రమే కాదు, ఇదిగో ఈ నగలు, ఈ ఆస్తి అన్నీ అన్నీ నీవే తల్లి, తీసుకో. అసలెవరు నువ్వు? అదేంటమ్మా అలా అంటావు? నేను నీ కన్న తల్లిని అని నువ్వనుకుంటే సరిపోతుందా? మా వదిన చెప్పింది కాబట్టి ఇక్కడికొచ్చాను. మా వదిన ఉండమంది కాబట్టే భారంగా ఉన్నా భరిస్తూ ఇక్కడుంటున్నానే తప్ప, లేదంటే నీలాంటి వాళ్ళ దగ్గర ఒక్క క్షణం కూడా ఉండను. అవేం మాటలమ్మా? ఇదిగో చూడు, చూడమ్మా, ఇవన్నీ నీకోసమే కదూ. ఇవన్నీ నీతో ఈ మాత్రం మాట్లాడడమే ఎక్కువ. లేదంటే నన్ను చేరదీసి నా ఆలనా పాలనా చూసి నాకు చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకున్న అన్నయ్యని
జైలు పాలు చేయాలని చూస్తావా? నీ కక్ష తీర్చుకోవాలని చూస్తావా? మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసా. ఈ రోజు నేను ముద్దులతో ముంచెత్తేదాకా వదిలే ప్రసక్తే లేదు చిట్టి. చిట్టి ఆగు చిట్టి ఆగు. బుల్లిబావింది మారుతిని ఇంత లొల్లి చేస్తుండు. మనం ఎంట్రీ ఇవ్వకపోతే గలీజ్ అయ్యేటట్టున్నది. చిట్టి నీ నడువేంటి ఇప్పటికిప్పుడు ఇంత పెరిగిపోయింది? గది సిట్టి నడు కాదు, మారుతి నడు. మారుతి నువ్వేంటి ఇక్కడున్నావు? ఏంటి నాని బాబు ఆకాశమా? కొంచెం ఉంటే కొంపలు మునిగిపోయి. నువ్వు సైలెంట్ గా సావకపోతే నోరేసుకొని చెప్పొచ్చుగా. నా నోరు నొక్కేసి ఎక్కడ చెప్పనిచ్చారండి? చే మీతో సత్య సావచ్చు పడింది నాని బాబు. ఏంది మళ్ళీ ఆరేస్తున్నావా? అమ్మో తర్వాత వచ్చి ఆరేస్తానండి. ఏంది బావా ఇది సిగ్గే? ఇగో పత్తాలాట్లో ఎవడు ఏ ముక్కేసినా వెనక ముందు చూడకుండా ఎత్తేసుకున్నట్టు ఎవడు కనపడితే వాడిని వాటేసుకుని ముద్దులు ఇచ్చేస్తున్నావేంది? జనత కళ్ళివే బావా, లేకపోతే గబ్బైపోతుంది. ఈ మారుతి ఒకడు ఎప్పుడు ఓకేనండి. రామరాజు గారు, రామరాజు గారు, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. నమస్కారం రామరాజు గారు, నన్ను గుర్తుపట్టారా? నమస్కారం పూజారి గారు, రండి లోపలికి రండి. రండి పూజారి గారు, కూర్చోండి. కూర్చోమా. పర్వాలేదండి. ఎలా ఉన్నారు పూజారి గారు? బావున్నాను అని చెప్పడం అబద్ధం అవుతుంది రామరాజు గారు. నా భక్తిలో లోపం ఉందో, చేసిన పూజలో లోపం ఉందో తెలియదు కానీ ఆ శ్రీరామచంద్రుడు నన్ను కరుణించలేదండి. కష్టాలతోనే సహజీవనం చేస్తున్నాను. మీరు కాదు అనరనే నమ్మకంతో మీ సహాయం కోరి వచ్చాను. చెప్పండి పూజారి గారు, నా వల్ల జరిగేది ఏదైనా తప్పకుండా చేస్తాను. ఈమె నా మనవరాలు. నమస్తే అండి. సంబంధం అయితే కుదిర్చాను కానీ పెళ్లి జరిపించే తాహతు లేదండి. మీరు దయదలచి ఆర్థిక సహాయం చెయ్యగలిగితే నా మనవరాలి పెళ్లి జరిపించుకుంటాను. నన్ను నమ్మి వచ్చినప్పుడు ఆడపిల్ల పెళ్లికి సహాయం చేయకుండా ఎలా ఉంటాను? ఉండండి, ఇప్పుడే వస్తాను. మనకే గతి లేక చూస్తుంటే వీళ్ళు సహాయం అడగడం బాగుంది, బావగారు చేస్తాను అనడం బాగుంది. ఇప్పుడే విషయం దాక్షాయణికి చెప్పాలి. దాక్షాయణి, నీకొక విషయం చెప్పాలి. ఏంటది? మనవరాలి పెళ్లికి డబ్బులు సహాయం చేయమని ఒక పూజారి గారు బావగారిని డబ్బులు అడగడానికి వచ్చారు. మా పరిస్థితే బాలేదు, క్షమించమని తిప్పి పంపుంటారు, అంతే కదా? అయ్యో అదేం కాదు.
సహాయం చేస్తాను ఉండమని చెప్పి గదిలోకి వెళ్లారు. మనకే దిక్కులేదు, ఇంట్లో ఉన్న కొంచెం కూడా ఊడ్చేస్తారా? పద చూద్దాం, పద.